శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. జెర్మియా చాప్టర్ 30 వర్స్ 19. నేను చదువుతున్నాను చూడండి. 19లో 3rd లైన్, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. మేము బలహీనులం కదా, మాకు ఏముంది, మాకు ఏ జ్ఞానం ఉంది, మా చదువు ఎంత, మా బ్రతికెంత, మేము ఎప్పుడు పైకి వస్తాం అని అనుకుంటున్నావు కదా. అల్పులను కాకుండా వారిని గనులుగా చేస్తానన్నాడు. దేవుడు గనులుగా చేయబోతున్నాడు. నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని దేవుడు గనులుగా చేయబోతున్నాడు. ఎస్, ధనవంతులుగా చేస్తేనే గనులవుతారు, ఆరోగ్యవంతులుగా చేస్తేనే గనులవుతారు, అనేక మంది ఎదుట విజయము సాధిస్తేనే గనులవుతారు. ఆత్మ సంబంధంగా, భౌతికంగా దేవుడు మిమ్మలను గనులుగా మార్చబోతున్నాడు. మాకు ఇల్లు లేదు, చిన్న ఇల్లు ఉంది, లేకపోతే చిన్న పాక ఉంది, లేకపోతే అద్దుకుంటున్నాం. దేవుడు నిన్ను అల్పులుగా కాక, బలహీనులుగా కాక గనులుగా చేస్తానని చెప్తున్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే మీరు 7 మార్లు ఆమెను చెప్పండి. 1 2 3 4 5 6 7. ఎస్, అల్పులు కాకుండా గనులుగా చేస్తానన్నాడు. అంటే మాటిస్తే చాలు, దాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఎంత అద్భుతమైన మాట. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో 3rd లైన్, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. గనులుగా చేసేవాడు బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు. నిన్ను తలగానే చేస్తాడు, నీ కుటుంబాన్ని తలగా నియమిస్తున్నాడు, నిలబెడుతున్నాడు. ఆత్మ మీకు తోడుండును కాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులరా, నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ప్రభువా, ఈ ప్రజలకు ఏం మాట్లాడాలి, ఏం బోధించాలని మీ పట్టణం వచ్చి తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసినప్పుడు ఒక శక్తి నన్ను ఆవరించింది. ఆ దైవ శక్తి నన్ను ఆవరించినప్పుడు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆత్మలో ఆయన స్తుతిస్తూ ఉండగా ఆయన నాకు తెలియపరిచిన వాక్యము నేను మీకు బోధించటానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. ప్రియులరా, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం అందరం చదువుదాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. దేవునికి మహిమ కలుగును గాక. 45వ వచనం, 45వ అధ్యాయం 1వ వచనం అందరం గట్టిగా చదవాలి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రతి సమయం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాను. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరు ముఖములు ప్రతి నెల నేను తైలాభిషేకం చేసినప్పుడు మీ ముఖాలు ఎలా చూస్తున్నానో అది నాకు ప్రార్థనలో సినిమా రీల్ తిరిగినట్టు తిరుగుతుంది అనమాట. నేను కళ్ళు మూసుకున్న ప్రతి సమయం మళ్ళీ మీ దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఒకసారి అనిపిస్తుంది, ఇన్ని వేల మందిని మరలా నా ముందు పెడుతున్నావు అంటే నన్ను ప్రార్థన చేయటానికి
ఆయన నియమించుకున్నాడు అనుకుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ కూడా ఒక ప్రార్థనా శక్తి వస్తుంది. ఒక దైవజనుడు ప్రార్థన మిమ్మల్ని ఆవరించి ఉన్నది. మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ కుటుంబానికి ప్రార్థన బలం ఉంది. ఏ బలం ఉన్నా లేకపోయినా నీ ప్రార్థన ఉంది, నీ తల్లి ప్రార్థన ఉంది, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు చేస్తున్నారు ఆ ప్రార్థన ఉంది. అంతకంటే గొప్పగా ఒక దైవజనుడు ప్రార్థన మీకు తోడుగా ఉంది. అందుకని ఏ విషయంలో భయపడవలసిన పని లేదు. దేవుని వాక్యం ఈరోజు ఆనాడు ఆ కోరేష్కి ఇచ్చినటువంటి మాట దేవుడు ఈరోజు నీకు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రియులరా, ప్రతి జీవితము యుద్ధములో ఉన్నట్టే ఉన్నారు. యవనస్తులకి అదే సమస్య ఉంది, చిన్న బిడ్డలకి అదే సమస్య ఉంది, పెద్దవారికి అదే సమస్య ఉంది. ప్రతి ఒక్కరిని కూడా శత్రుత్వం అనేది చుట్టుకుని ఉంది. ప్రతి మనిషి నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు దేవాది దేవుడు నీకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ చేతికి ఆయన కృప చూపించి నీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా సమయం వచ్చినప్పుడు, సరైనటువంటి కష్ట సమయం వచ్చినప్పుడు మనకి ఎవరూ బలం లేకుండా వెళ్ళిపోతారు. అన్ని సమయాల్లో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ నిజముగా కష్టం వచ్చినప్పుడు నిన్ను ఒంటరి చేసేస్తారు. అయితే ఈరోజు దేవాది దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నువ్వు ఒంటరివి కావు, నీ కుడి చేయి నేను పట్టుకున్నాను. ఎందుకంటే జనములను జయించటానికి. హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. తండ్రి నడుస్తాడు, పిల్లవాడిని కూడా నడిపిస్తున్నప్పుడు పిల్లవాడిది ఏ చేయి పట్టుకుంటాడు? తండ్రి నడుస్తూ ఉన్నప్పుడు తండ్రి తన చెయ్యి ఇస్తాడు, కానీ పిల్లవాడు చెయ్యి పైకెత్తుతాడు. ఏ చెయ్యి పైకెత్తుతాడు? కుడి చెయ్యి పైకెత్తుతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో పిల్లవాడికి తెలియదు. తను ఎక్కడికి వెళ్తున్నాడు అనేది తండ్రికి తెలుస్తుంది, కానీ పిల్లవాడికి భయం లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తానని అన్ని ఆలోచనలు ఉండవు. నా చెయ్యి నా తండ్రి చేతిలో ఉంది. నేను నడిచినంత సమయం నన్ను నడిపిస్తాడు. నేను నడవలేనప్పుడు నా తండ్రి నన్ను ఎత్తుకుంటాడు, మరలా నన్ను ఇంటికి తీసుకెళ్తాడనే ఒక నిరీక్షణ చంటిబిడ్డలో ఉంటుంది. నా ప్రియ సహోదరులరా, ఎవరు లేరు, నా గురించి ఆలోచించేవారు లేరు, నాకు సహకరించేవారు లేరు, నేను ఒంటరిగా అలాగా మోడులా బ్రతుకుతున్నాను అని అనుకుంటావు కదా. దేవుని శుభవార్త ఏంటంటే, దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు. దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు. దేవుడు నాతోనే ఈ మాట మాట్లాడాడు, నాకు ఇది ఆశీర్వాదం అని నువ్వు నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి, వందనాలు యేసయ్యా, నువ్వు నా చేయి పట్టుకున్నందుకు నీకు వందనాలు బాబు అని గట్టిగా దేవుని కనపరచండి. దేనికి చేయి పట్టుకున్నాడంటే, ప్రతి జనమును జయిస్తావు, ప్రతి విధమైనటువంటి మనస్తత్వాలున్న మనుషులను జయిస్తావు, మోసగాళ్ళని జయిస్తావు, అజ్ఞానులను జయిస్తావు, జ్ఞానులను జయిస్తావు. నీవు ఓడిపోవు. నీ చెయ్యి ఆయన చేతిలో ఉంది. ఎవరు పట్టుకున్నారు? నిన్నెవడు భయపెట్టినా, ఏ మనిషి భయపెట్టినా నువ్వు చెప్పాలి, మీరెవరెవరు నన్ను ఎంత బెదిరించినా నన్ను మీరేమి చేయలేరు. వారందరూ అడుగుతారు, ఏంటి ధైర్యం, దేని చూసుకుని గట్టిగా మాట్లాడుతున్నావు, ఇంత ధైర్యంగా నిలబడ్డావు ఏంటంటే నువ్వు చెప్పాలి, నా చెయ్యి యేసు చేతిలో ఉన్నది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి వీడువాడు ఎప్పుడు, వీడనాడడు ఎన్నడు. చేయి వీడువాడు ఎప్పుడు, వీడనాడడు.
ఎడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునాడు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. ఎవరు అందరూ కలిసి నిన్ను మోసపోయేలాగా నిన్ను నెట్టివేసినా కానీ నువ్వు ఒంటరివు కావు. నీకు ఒకడు జంటగా ఉన్నాడు. భర్త మోసం చేసినా నీ ఒంటరి కాదు. నీ తల్లిదండ్రులు నిన్ను ఒంటరి చేసినా నువ్వు ఒంటరి కాదు. నీ గర్భాన పుట్టిన బిడ్డలు నిన్ను ఒంటరి చేసినా నువ్వు ఒంటరి కాదు. ఎందుకంటే నీతో ఒకడున్నాడు, నీతో పరిశుద్ధుడున్నాడు, నీతో ఆకాశమందున్న దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు. ఆమేన్. నువ్వు నడవలేనప్పుడు, నువ్వు దాటలేనప్పుడు, అగ్నిగుండం ఎదురైనప్పుడు నిన్ను పైకెత్తి దాటిస్తాడు. నీకు తీరని అప్పులు గుయ్య నీకు తగిలినప్పుడు ఆశ్చర్యకరంగా కొండపై నుంచి దాటిస్తాడు. నువ్వు ఏడవలసిన పని లేదు. నీకు యేసయ్య ఉన్నాడు. ప్రార్థించటానికి సేవకుని నేనున్నాను. నువ్వేం భయపడకు. దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. నీ జీవిత ప్రయాణము సురక్షితముగా వెళ్తుంది. ఈ రోగం వచ్చింది ఎలాగా, అది వచ్చింది ఎలాగా, బిడ్డలు నా దగ్గర లేరు ఎలాగా, అందరికీ నేను దూరం అయిపోయినాను అనుకుంటున్నావేమో. నీ కుడి చేయి ఆయన పట్టుకున్నాడు. నీకు ఎప్పుడు ఏం కావాలో పెడతాడు ఆయన. రెండవ పాయింట్ మనకు కనబడుతుంది చూడండి అద్భుతంగా. నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట. మీరు నమ్మండి, మీరు నమ్మండి, మీరు నమ్మండి, ఈ నెల నుండి మీకు దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. తలుపులు తీసేదను. చూడండి ఎంత అద్భుతంగా. చూడండి, ఇంతవరకు ఎన్నో మార్ల నుంచి గోజాడుతున్నావు కదా, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలి, నేను బాగుంటే వీళ్ళందరూ ఎలా మాట్లాడతారు, నేను బాగోలేను, నా బిడ్డకు ఉద్యోగం లేదు, నాకు వ్యవసాయం లేదు, భూమి లేదు, నాకు ఉన్నదంతా కూడా లాస్ అయిపోయాను, నేనంటే ఎవరికి మర్యాద లేదు, గౌరవం లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ పట్ల తలుపులు తెరుస్తున్నాడు, ద్వారములు తెరుస్తున్నాడు. నమ్మిన వారిని గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాడు. నీకు ఆశీర్వాదకరమైన ద్వారము తెరవబడుతుంది. ఇంతవరకు అది తెరవబడాలని ఎన్నో ప్రయత్నాలు చేసావు, అది నీ వల్ల కాలేదు. పరమందున్న దేవుడు తన సేవకుడి ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. అద్భుతమైన మాట ఏంటంటే, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేవాడు. అమ్మే, మీ అందరికి డబ్బులు వస్తాయి, నమ్ముతున్నారా? మీ అందరికి ఆరోగ్యం వస్తుంది, మీ ఇంటికి రక్షణ వస్తుంది, ఎందుకంటే తలుపులు తెరవబడ్డాయి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ భర్త రక్షించబడుతున్నాడు, చెడుగు నుండి దూరం అవుతున్నాడు. నీ భార్యలో మార్పు వస్తుంది, బిడ్డలలో మార్పు వస్తుంది. ఎందుకంటే యేసు నీ ఇంటికి వచ్చాడు, యేసు నీ ఇంటికి వచ్చాడు, యేసు నీ ఇంట్లో ఉన్నాడు. భయపడవద్దు. నేను భయపడనని గట్టిగా చెప్పండి. ఓ సాతానా, రెండు చేతులు పైకెత్తండి. ఓ సాతానా, నేను భయపడను. ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. నా దేవుడు జీవము కలిగిన వాడు, నాకు తలుపులు తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ద్వారాలు ఇంకెప్పుడు వెయ్యబడవు. ఇంకా రహస్య స్థలాల్లో ఉన్న ధనము వస్తుంది. అంతే, రహస్య స్థలాల్లో దాగిన పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందని చెప్తావు, ఇల్లు కట్టడం మొదలెట్టినని చెప్తావు, ఆగిపోయిన పనులు కొనసాగుతాయి, ద్వారాలు తెరవబడుతున్నాయి. ఇస్తానన్న వారు ఇవ్వకపోవచ్చేమో కానీ, వస్తానన్న వారు రాకపోవచ్చేమో కానీ, నమ్మిన దేవుడు
నీ దేవుడు, నా దేవుడు, ఆయన నీ ఇంటిలో ద్వారము మూయబడకుండా తలుపులు ఆయనే తెరుస్తున్నాడు. ప్రకటనలు అంటాడు, నేను తెరిచిన ద్వారాన్ని ఎవడు వేయగలడు? నువ్వు బాగుపడుతుంటే ఎంతమంది ఎన్ని శాపనార్థాలు పెట్టినా, నీ వ్యాపారం పాడైపోవాలి, నీ వ్యవసాయం పాడైపోవాలి, నీ బిడ్డలకు ఏదైనా అయిపోవాలని వారు ఎన్ని రకాల కట్టుమొత్తనాలు, చేతబడి శక్తులకు వెళ్ళి ఎన్ని ప్రయోగాలు చేసినా ఏది నీ దగ్గరికి రాదు. దేవుని కంచె ఉంటుంది నీ చుట్టూ. ఏముంటుంది? దేవుని కంచె ఉంటుంది. ఎక్కడ యేసు నామం ఉంటుందో అక్కడ దేవుని కంచె ఉంటుంది. ప్రియులరా, ఎవరు కొట్టిండా, ఎవరు భయపెట్టినా బాబోయ్ అంటాం కదా. మీరు ఏమనాలంటే బాబోయ్ అన్న ప్లేస్లో ఏసయ్యా అనాలి. అంటారా? తిరగబడి కొట్టి ఏసయ్య అని కొడేస్తారా? ఏమనాలి? బాబోయ్, అయ్య బాబోయ్ అన్న చోట ఏసు బాబోయా అనాలి. ఏసయ్యా అన్నప్పుడు ఆపద్బాంధవుడు నీకు తోడుగా ఉంటాడు. వాక్యంలో మొదటిగా నీ కుడి చెయ్యి పట్టుకున్నాడు. ఈవేళ ఈ వాగ్దానాలు ప్రకటించడానికే తిరుగుతున్నాను నేను. ఆయన నాకు ఏది ప్రకటించమని చెప్పాడు అది ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ వచ్చింది యేసునామంలోనే వచ్చారు. మీ అందరికీ సమృద్ధి జీవాన్ని ఇస్తున్నాడు. రెండవది, ద్వారములు వేయబడకుండా తలుపులు తీసేదను. ఆమేన్. మూడవది, 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలములను సరళము చేసేది. నువ్వు ఏ పని నిమిత్తం వెళ్ళాలని అనుకుంటున్నావో, ఏది ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావో దేవుడు దానిని సరళము చేస్తున్నాడు. దానికి అడ్డుగా ఉన్న మనుషుల మనసులు మారుస్తున్నాడు. నీకు శుభప్రదమైన ఆనవాళ్ళు కలుగునట్లుగా దేవుడు అన్ని సరళము చేస్తున్నాడు. నీ ఉద్యోగానికి సరళము చేస్తున్నాడు, నీ వ్యాపారానికి సరళము చేస్తున్నాడు, నీ చదువుకి సరళము చేస్తున్నాడు, నీ ఇంటిలో వివాహము జరగటానికి మార్గములు సరళము చేస్తున్నాడు, నీ అప్పులన్నీ తీరిపోయి ప్రయాణము సురక్షితంగా వెళ్ళటానికి సరళము చేస్తున్నాడు. మెట్టగా అడ్డులు బండలు అన్నీ కూడా ఆయన సరళము చేయుచున్నాడు. 3 ఆశీర్వాదాలు ప్రకటించాడు. మొట్టమొదటిగా అందరు చెప్పండి, చెయ్యి పట్టుకున్నాడు. చెప్పండి, నా చెయ్యి ఆయన పట్టుకున్నాడు అని చెప్పండి. రెండవది, ద్వారములు వేయబడకుండా తలుపులు తీసి ఉన్నాడు. మూడవది, మెట్టగొన్న స్థలములను ఆయన సరళము చేయించున్నాడు. నాలుగవది, చివరిగా, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను. ఆమేన్. ఇత్తడి తలుపులు పగలగొట్టడం నీ వల్ల కాదు. నువ్వు తీయలేవు. నీకు అంత చదువు లేదు, అంత క్వాలిఫికేషన్ లేదు, అంత బలము లేదు, అంత జన బలము లేదు, ఏ బలము లేదు. నేనేం చేయలేనని అనుకున్నావు కదా. నీవు నమ్మిన వాడు, నీ చెయ్యి పట్టుకున్నవాడు తలుపులను ఎడగొట్టుబడతాడు. అంతైనా ఆయన బలమైన కార్యములు చేస్తున్నాడు కనుకనే ఇక అడ్డులుండవు, మార్గములు సరళమవుతాయి. నీ వ్యాపారము, నీ చెరువులు, నీ వ్యవసాయము నీవు నెమ్మదిగా చేస్తూ అభివృద్ధి పొందటానికి దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. అడ్డులుగా ఉన్నవారు తర్వాత ఇనుప గడియలను విడగొట్టేదను. మనం బలహీనులమే కానీ ఆయన బలవంతుడు. యేసు బలవంతుడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. నాకు ఈ రోగం పోతుందా, నాకు ఈ సమస్య పోతుందా? ఎస్, ఆయన నీకు చేయి పట్టుకున్నాడు. నేను చేయగలనా పెళ్ళి, నేను కట్టగలనా, నేను ఇంకా అన్నీ చూస్తానా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నీకు మరణ భయం వచ్చింది? దేవుడు నీకు తోడున్నాడు. ఎక్కడున్నారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, హాల్లో ఉన్నవారు కూడా పైకి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. అలా వెనకాల ఉన్నవారు 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తుదాం. చెయ్యి పట్టుకున్నాడు ఆయన. నీ చేతిలో చెయ్యేసాడు ఆయన. ఈ లోకంలో నీ చేతిలో చెయ్యేసిన వాళ్ళు మోసం చేసి ఉండవచ్చు. నువ్వెవరో నాకు తెలియదని మాట్లాడుండవచ్చు. యేసు నీ చేయి పట్టుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ నువ్వు నిలబడు. 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1, గట్టిగా 2, 3, 4, 5, 6, 7,
నా పాపాలు క్షమించని అడుగు. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నీవు నా కాపరి, నీవు నా దేవుడవు, నా తండ్రివి, నాకు దేవుడిగా ఉండు, నాకు నీ రక్షణ దయచి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని 2 దీవించు, 2 నన్ను ఆశీర్వదించు. నీవు తప్ప నాకు దారి లేదు బాబు, నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా. నీవే నా తండ్రివి, నీవే నా కాపరి. యేసు, నువ్వు తెరవకపోతే నా జీవితం ఇంకా లేదయ్యా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ద్వారములు ముయ్యబడవు, ఇక ముయ్యబడకుండా తలుపులు తీస్తున్నానని మాట్లాడావు. చేయి పట్టుకుంటానని చెప్పావు. నన్ను ఆశీర్వదించు, నా ఇంటిని ఆశీర్వదించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని గట్టిగా అడగండి. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచు, నా కాపరిగా ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. ఏడుస్తున్నావా? అనుకున్న పనులు ఇంకా జరగలేదు అనుకుంటున్నావా? ఏది చేసినా నష్టమే వస్తుంది. ఇంకా గర్భఫలం రాలేదని ఏడుస్తున్నావా? ఇంకా పెళ్లి చేయలేకపోయినా ఏడుస్తున్నావా? నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుందని ఏడుస్తున్నావా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? అన్ని పనులు జరిగే సమయం వచ్చింది. ఆయన తలుపు తెరుస్తున్నాడు. నువ్వు నమ్మితే ఈ అద్భుతం చూస్తావు. నీ భర్త చేతికి కృషిస్తున్నాడు ఆయన. అభివృద్ధి, ఆశీర్వాదము నీ చేతికి అప్పగిస్తున్నాడు. సమాధానం లేదు, శాంతి లేదని ఏడుస్తున్నావా? దేవుడు నీకు శాంతిని ఇస్తున్నాడు. అందరూ కూడా అడగండి, ప్రార్థన చేయండి. ఏం కావాలని వచ్చేవాడుగో చేయి పట్టుకున్నాడు, తలుపులు తీస్తున్నాడు, సరాలము చేస్తున్నాడు, మెట్టగా ఉన్నాయి. హల్లెలూయా. అందరు తలపైకెత్తి అడగండి, ఏది కావాలని పరిగెత్తుకుని వచ్చేవో ఇంత కష్టంలో. నిండు ఆశీర్వాదంతో వెళ్తున్నావు. నీ రక్తంలో మార్పు వస్తుంది, ఇప్పుడు నీ శరీరంలో మార్పు వస్తుంది. యేసు రక్తము నీలోకి వస్తుంది, యేసు మహిమ నీలోకి వస్తుంది. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి స్తోత్రం. నేను చెన్నైలోంచి వస్తున్నా. నాకు వచ్చి కడుపులో గడ్డ, క్యాన్సర్ గడ్డ అని చెప్పి నేను చెన్నై క్యాన్సర్ ఆసుపత్రిలో వేశారు. 3 నెలలు నేను లెగలేకుండా, కదిలాడుకోకుండా మంచంలోనే ఉండేదాన్ని. ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చి బెడ్లో పండేశారు. పక్కింటి ఆమె ఇక్కడ చర్చికి వస్తుందంట, నెల్లూరు. ఆమె ఆ నైట్ కొంచెం ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి గ్లాసులో కలిపి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ప్రేయర్ ఆయిల్ తాగిన వెంటనే నాకు స్వస్థత ఇచ్చాడు. ఈ రోజుకి నాకు ఏ కడుపు నొప్పి లేదు. దేవుడికి నా పట్ల మంచి కార్యం చేశారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.